అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శ్రమకాల ధ్యాన దినములోనికి ప్రవేశించి ప్రభు యొక్క శిలువను గూర్చి ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన ఈ సమయమును బట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ ధ్యానమునకు విచ్చేసిన మీ అందరికీ శిలువ శక్తి, శిలువ బలము, శిలువ క్షేమము కలుగును గాక. ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గత 4-5 దినములుగా యేసుక్రీస్తు రూపముల గురించి చెప్పుకొని దేవుని పిల్లలమైన మనము మన అంతరంగ రూపములను ఆయన రూపమునకు సమరూపముగా రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాము అనే మాటలను మనం ధ్యానం చేస్తూ, ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోనికి, ఆయన కాంతిలోనికి రూపాంతరీకరణము చేయబడవలనని, శిలువ శుద్ధిలోనికి మనము రూపాంతరము చెందబడవలనని, శిలువ సువార్తను ప్రకటించడానికై రూపాంతరము చెందవలనని, అలాగే శిలువ మహిమకు మనమందరం కూడా రూపాంతరము చెందబడవలనని కొన్ని విషయములు మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక అంశమును గూర్చి మీకు బోధించవలనని ఆశించుచు ఉన్నాను. అదేమనగా శిలువ ప్రేమకు రూపాంతరము. అందుకొరకు మనం దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనము నుండి మనం చూస్తే, ఏలయనగా మనమింకా భక్తిహీనులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించారు. ఎప్పుడు ప్రేమించారు? మనమింకా భక్తిహీనులమై ఉండగా. 7వ వచనంలో నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అంటే గమనించడం, ఒకటి, మనం భక్తిహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. అలాగే బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. ఇంకా 8వ వచనాన్ని బట్టి మనం చూస్తే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే. 3 వచనాల్లో 3 విషయాలు. 1, బలహీనులమై ఉండగా ప్రేమించాడు. 2, భక్తిహీనులమై ఉండగా ప్రేమించాడు. 3, పాపులమై ఉండగా ప్రేమించారు. 10వ వచనాన్ని బట్టి మనం చూస్తే మనము శత్రువులమై ఉండగా దేవుడు మనను ఎప్పుడు ప్రేమించారు అంటే, మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించినారు. సహజంగా మనమందరం కూడా బలహీనులమే, భక్తిహీనులమే, పాపులమే, శత్రువులమే. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాట. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ నోవహు దగ్గర ప్రభువు తన ఆలోచనను అక్కడ తెలియచేస్తున్నాడు. 8వ అధ్యాయం 21వ వచనంలో నరులను బట్టి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది.
నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇది లోకము యొక్క పరిస్థితులు. యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూచినప్పుడు అక్కడ మరొక మాట మనకు కనబడుతూ ఉన్నది. పత్రిక పాఠ భాగముల్లో యోహాను యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఆవిడ ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. గమనించాలి ఈ మాటలు. దేవుడు మనల్ని ప్రేమించారు. సహజంగా మన యొక్క మానవుని యొక్క ఆలోచన బాల్యం నుండి కూడా చెడ్డది. 2 లోకంతో స్నేహించేటటువంటి స్నేహానుభవం. ప్రియమైనటువంటి వాళ్ళ ఇలాగూ మానవుడు చెడిపోయి ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన నిమిత్తము క్రీస్తు చనిపోయెను. దేవునికి స్తుతి కలుగునుగాక. భక్తులు ఇలా పాడుతున్నారు, మంచివాని కొరకు నొకడు మరణముందుటరుదుగా, మంచి వాని కొరకు నొకడు మరణముందుటరుదుగా, అంచితమగు ప్రేమ చేత మించి గాయములొందిన, అంచితమగు ప్రేమ చేత మించి గాయములొందిన, యేసురాజా నీదు ప్రేమ ఎన్నతరము కాదయా, పాపినైన నన్ను బ్రోవా నీసు ప్రాణమిడితివా. ఇలాంటి పాపులమైన మన నిమిత్తము ఆయన మన కొరకై తన ఏకైక కుమారుని దానముగా ఇచ్చారు. ఆయన మన నిమిత్తమై సిలువలో యజ్ఞమై మనకు గొప్ప రక్షణను ప్రసాదించారు. ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రేమను గూర్చి రాయబడిన మాటలు మనం చూస్తే 31 అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31, 3 వచనంలో మనం చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మన ప్రభువు ఎలాంటి వారు అంటే, దైవ ప్రేమ శాశ్వతమైనది, స్థిరమైనది, మారిపోయేది కాదు, సమయ సందర్భాలను బట్టి విడిచిపోయేది కాదు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే, మన నిమిత్తము తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును దానముగా ఇచ్చి వేయగలిగినంత ప్రేమ. అందుకే దైవజనుడు ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని గురించి తెలియచేస్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని మాటలు తెలియచేస్తూ, ఇచ్చెను ప్లస్ వచ్చెను ఈజ్ ప్రేమ అన్నారు. భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను, భూమి లోపల బోషానుపు గనుల వలె మనకు అవసరమైన ఆయిల్స్, మెటల్స్, వీటన్నిటినీ మనకు ఇచ్చారు. ఇవన్నీ అందుకున్న మానవుడు పాపంలో పడిపోగా, చెడిపోగా
ఈ మానవుని రక్షించడానికి తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తును కూడా ఈ మానవ నిమిత్తము చనిపోవుట కొరకు దానముగా ఇచ్చివేసినారు. ఇక వచనం మాట మనం చూస్తే, తండ్రి ఇవ్వగా కుమారుడు తన యొక్క మహిమను విడిచిపెట్టి, తన ఘనతను విడిచిపెట్టి, తన పరలోక సింహాసనమును విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ భూలోకమునకు దాసునిగా వచ్చి వేసినారు. ఆయన ఇచ్చారు, ఈయన వచ్చారు. ఆయన ఇచ్చుటకు కారణము ప్రేమ, ఈయన వచ్చుటకు కారణము ప్రేమ. భక్తులు ఇలా పాడుతున్నారు, పరలోక ప్రశస్త రాజా ప్రేమతో ఏ తెంచినావా, ప్రేమ తెలియగలనా, నీ ప్రేమ లోతు నెరుగగలనా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ఇచ్చెను మరియు వచ్చాను. ఎందుకు ఇచ్చెను, ఎందుకు వచ్చాను అంటే పాపులను రక్షించుటకు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకి లోకమునకు వచ్చాను. అపవాది కార్యమును లయపరచుటకే వచ్చాను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చాను. యెషయా ప్రవచన 53వ అధ్యాయం 4, 5, 6 వచనాల ప్రకారంగా మనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి అతడు నలుగుకొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాడు. కాబట్టి మన పాపభారం, శాపభారం, వ్యాధి భారం, శిక్ష భారం, సమస్త భారం తీసివేయడానికి ఆయన మన నిమిత్తమై ఈ భూలోకమునకు నరావతారమెత్తి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదంతా ఒక భాగం. ఇప్పుడు మన రెండవ భాగాలను కోద్దాం. ఏమిటంటే, మనలను ప్రేమించిన ప్రభువును మనము కూడా ప్రేమించవలనని ఆయన కోరుచున్నాడు. మనలను ప్రేమించుచున్న ప్రభువు మనము కూడా ఆయన్ను ప్రేమించాలని కోరుచున్నాడు. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. 10వ వచనంలో చూస్తే, దేవుని ప్రేమ మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము కూడా ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మనం కిందకి చదివినట్లయితే, ఏ మానవుడును దేవుడిని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నారు. ఎలాగూ మనం దేవుణ్ణి ప్రేమించుట చేత, ముఖ్యంగా చాటి మానవుని ప్రేమించుట చేత మనం ఏం చేస్తున్నాం? ఒకటి, దేవుని యందు నిలిచి ఉంటున్నాము, ఆయన ప్రేమలో మనము సంపూర్ణమగుచూ ఉన్నాము, ఆయన ఆత్మలో మనకు పాలు దయచేయబడుచు ఉన్నది అని చదువుకున్న లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఆజ్ఞల్లో కూడా మనం చూసినప్పుడు, నిర్గమకాండము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో నిర్గమకాండము 20 అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూస్తే ఈ మాటలు, మనం దేవుణ్ణి ప్రేమించవలెను అను మాటలు, ప్రేమిస్తే కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటో అక్కడ మనకు కనబడుతోంది. ఎలాగనగా, నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడును,
నన్ను ద్వేషించు వారి విషయంలో కుమారుల మీదకి, తండ్రుల దోషం, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. 2 విషయాలు ఇక్కడ. ప్రేమించువారు, ద్వేషించువారు. ద్వేషించే వారి మీదకి 3-4 తరాల వరకు తండ్రుల దోషం పిల్లలకు వస్తుందని, ప్రేమించే వారికి 1000 తరముల వరకు కనికరము కలుగును. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమించే వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించొచ్చు ఉన్నారో ఇక్కడ మనము చూడగలుగుచు ఉన్నాం. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడు మనల్ని ప్రేమించారు. మనము దేవుణ్ణి ప్రేమించడానికి రూపాంతరము చెందవలసిన వారు. మా అంతరంగా స్థితి మార్చబడాలి. సహజంగా మనందరం కూడా మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం, మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం, మన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అయితే మరి వాక్యంలో మనకి ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటలను మనం ధ్యానం చేసినప్పుడు మత్తయి సువార్త చూడండి ఒకసారి, 10 అధ్యాయము 37 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 10 అధ్యాయము 37 వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. గమనించండి. తల్లినైనా తండ్రినైనా కుమార్తెనైనా కుమారునైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు కోరేది ఏమిటి అంటే, దేవుణ్ణి మనము అధికముగా ప్రేమించబద్దులమై ఉన్నాము. ఇంకా యోహాను సువార్త 12 అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే మరి ఒక మాట మనకు కనబడుతున్నది. 12 అధ్యాయము 25వ వచనము, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమించేవాడు పోగొట్టుకుంటాడు, పోగొట్టుకునేవాడు నిత్యజీవ వారసుడు అవుతాడు అనేటటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. కాబట్టి 2 మాటలు, తల్లిదండ్రుల కంటే పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మరి కొంచెం ముందుకు వచ్చి ఎవరికి మట్టుకు వారే ఎవరిని వారు ప్రేమించుకుంటారు బలంగా. కాబట్టి మనకంటే కూడా, మన ప్రాణమును ప్రేమించే దానికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. దాని కొరకు మన అంతరంగ పరిస్థితుల్లో రూపాంతరము రావలసి ఉన్నది. మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. సిలువ ప్రేమను మనం తలస్తూ, ఆయన ఎంతగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినారో ఆ సిలువ ప్రేమను బట్టి మనం కూడా రూపాంతరము చెందుతూ మనం కూడా దేవుణ్ణి అధికంగా ప్రేమించడానికి సంసిద్ధులముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎవరు ఇలాగూ ప్రేమించగలరు? యోహాను గారు సువార్త రాశారు, పత్రిక రాశారు. ఈ ప్రేమను గురించి ఎంతో అధికంగా ఆయన తెలియచేశారు. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఎవరు ప్రేమించగలరు ఆయన తెలియచేస్తున్న, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ప్రేమించగలుగును. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ప్రేమించగలుగును. కాబట్టి అతడు దేవుని ఎరిగిన వాడై, దేవుని ప్రేమను ఎరిగిన వాడై, దైవ లక్షణాలను ఎరిగిన వాడై దేవుని ప్రేమించడానికి సంసిద్ధుడవుతాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము సిలువలో వేలాడిన యేసును, మన నిమిత్తమై ప్రాణం పెట్టిన యేసును
ప్రేమింపబద్ధులమై ఉన్నాము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తూ ఉంది. చక్కగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తూ ఉంది. ఎందుకంటే యేసు మన కొరకు మృతి చెంది ఉన్నాడు కనుక జీవించు వారి ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తమై మరణించినటువంటి యేసుక్రీస్తు కొరకే జీవించవలెననేటటువంటి మాటను తెలియచేయుచున్నట్టుగా మనము చూడగలుగుచున్నాము, గ్రహించాలి. ప్రియమైనటువంటి వాళ్ళను గుర్తించండి, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. కాబట్టి ప్రేమ మనల్ని ఏం చేస్తూ ఉందంటే బలవంతము చేయుచు ఉన్నది. ఎంత ప్రేమించారు అంటే ఏ మనుష్యుడు ప్రేమించలేనంత గొప్ప ప్రేమతో ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమ అందుకున్నటువంటి మనము ఆ దేవుని కొరకు మనమందరం కూడా ప్రేమించుటకు బద్ధులమై ఉంటూ ఉన్నాము. గమనించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:19లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఆయనను ప్రేమించబద్ధులమై ఉంటూ ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 34-35 వచనాల్లో, యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట కనపడుతూ ఉంది. ప్రభు చెబుతూ ఉన్నారు, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించవలెనని మీకు నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎలా ప్రేమించాలి అంటే నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల దీనిని బట్టి నా శిష్యులని ప్రజలు తెలుసుకొందురు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాటలను మనం చూసినప్పుడు ఆయన విన్నవించినట్లు లేదు, సలహా ఇచ్చినట్టు కూడా లేదు, ఆజ్ఞాపించుచున్నాడు. మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. ఇది ఆజ్ఞ. ఈ రోజుల్లో చాలామంది శత్రుత్వం కలిగి ఉన్నారు, కానీ ప్రేమించలేకపోవచ్చున్నారు. ప్రభు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించారు. ఆరంభంలో మనం చదువుకున్న ప్రభు ఎలా ప్రేమించాడు మనల్ని అంటే భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. కానీ ఈరోజు మేము చాలా భక్తులమని చెప్పుకునేవారు ప్రేమించకుండా జీవించుచున్నారు, ప్రేమ లేని వారుగా ఉంటా ఉన్నారు. కానీ ఈ ప్రేమించే స్థితిలోనికి మనమందరం ఇప్పుడు రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు శిలువ మనకు నేర్పించుచున్న బోధ ఇది. క్రీస్తు శిలువ మనకు బోధించుచున్న బోధ ఇది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ప్రేమించండి.
భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించినట్టే మనం కూడా ప్రేమించబద్దులమై ఉన్నాం. 15వ అధ్యాయంలో 12 వచనం నుంచి మనం చూస్తే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననిదియే నా ఆజ్ఞ. యోహాను సువార్త 15:14 వచనంలో, మీకు ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలనది నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉందురు. నేను ప్రేమించినట్లే మీరు కూడా ప్రేమిస్తే మీరు నాకు స్నేహితులై ఉందురు. 17 వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికే స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనందరం కూడా ప్రేమించే వారంగా ఉండాలి. స్నేహితులను కాదు, శత్రువులను కూడా, పాపులను కూడా, భక్తిహీనులను కూడా, బలహీనులను కూడా ప్రేమించబద్దులై ఉన్నారు. అలాగూ ప్రేమిస్తే దేవునికి మనము స్నేహితులమై ఉంటాము. ఇది మనకు తెలియచేయబడుతున్నటువంటి వాక్య సందేశము. కనుక ప్రియమైన వాళ్ళ దేవుని పిల్లలమైన మనందరం కూడా అందరిని కూడా ప్రేమించుట కొరకు మనం సంసిద్ధులం కావలసిన వారమే. రోమాపత్రికలో పొరుగువాన్ని ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడని వ్రాయబడి ఉన్నది. గలతీ పత్రికలో పొరుగువాన్ని ప్రేమించండి అనే మాట. ఫిలిప్పీ పత్రికలో ఏక మనసు, ఏకభావం, ఏక ప్రేమ కలిగి ఉండండి అనేటటువంటి మాట. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రేమయందు అతకబడండి అనే మాట. అలాగే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గొప్పతనం. ఒకవేళ దేవదూతల భాషలతో మీరు మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అనేటటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. కనుక దేవుని పిల్లలమైన మనం దేవుడు మనలను ప్రేమించిన ప్రకారము సాటి మానవుని శత్రువైనా మిత్రువైనా ప్రేమించడానికి మనం రూపాంతరం చెందాలనేది పరిశుద్ధాత్మ ఈరోజు తన దాసుల ద్వారా మీకు అందించుచున్న సందేశము. అందుకొరకు మీ అంతరంగ స్వరూపమును రూపాంతరము చేసుకొనండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. రూపాంతర అనుభవంలోనికి బిడ్డలను రప్పించండి. ప్రేమించు వారినే ప్రేమిస్తే ఏం ప్రయోజనం? శత్రువును కూడా ప్రేమించడానికి, భక్తిహీనులను కూడా ప్రేమించడానికి, బలహీనులను కూడా ప్రేమించడానికి, పాపులను కూడా ప్రేమించడానికి, వ్యతిరేకంగా ప్రవర్తించుచున్న వారిని కూడా ప్రేమించడానికి అట్టి రూపాంతరం మాకు దయచేయండి ప్రభా. అట్టి రూపాంతరం మాకు దయచేయండి. బోధలు చెప్పడం మాత్రమే కాదు, మా జీవిత అనుభవంలో వీటిని కనపరచగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరముతో అభిషేకించి మీ ప్రేమను మాకిచ్చి నీ కృపలో మమ్మను వర్ధిల్ల చేయండి. యేసు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనలకు ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.